అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్ నుండి యూనిట్ 3 సిలబస్ అనేది స్టార్ట్ చేసాం కదండి. డెరైవ్డ్ డేటా టైప్స్ ఇన్ సి. అందులో మనం అరేస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. 1 డైమెన్షనల్ అరే గురించి చూసేసాం కాబట్టి ఇప్పుడు మనం 2 డైమెన్షనల్ అరే గురించి తెలుసుకుందాం. ఓకే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా సెషన్ ని స్టార్ట్ చేసేద్దాం. 2 డైమెన్షనల్ అరే. మనకి 2 డైమెన్షనల్ అరే అనేది ఏంటి అంటే ఎలా తెలుస్తుంది మనం 2 డైమెన్షనల్ అరే అని చెప్పేసి అంటే ఫస్ట్ ఏంటి అంటే మనకి సబ్స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయని చెప్పాం కదండి. ఒక అరేలో 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటే గనక మనం 2 డైమెన్షనల్ అరే అని చెప్పేసి అంటాం అనమాట. అది 1 డైమెన్షనల్ అరేయా 2 డైమెన్షనల్ అరేయా అని చెప్పేది మనకి సబ్స్క్రిప్ట్ ని బేస్ చేసుకుని మాత్రమే మనం చెప్తాము. 1 డైమెన్షనల్ అయితే 1 సబ్స్క్రిప్ట్ ఉంటుంది, 2 డైమెన్షనల్ అరే అంటే 2 సబ్స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ డిక్లరేషన్ చూసినట్టయితే మనకి 2 డైమెన్షన్స్ కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పేసి ఉంటాయండి. మనం స్టోర్ చేసుకున్న డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్ వైజ్ మనం స్టోర్ చేసుకుంటాం. దానికి సంబంధించిన సింటాక్స్ ఏంటి అంటే డేటా టైప్. ఫస్ట్ మనం డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాం. అరే నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో అది ఫస్ట్ రో సైజ్ ఇస్తాము, నెక్స్ట్ కాలమ్ సైజ్ ఇస్తాము. చూసారు కదా, ఇది సబ్స్క్రిప్ట్. మనకి బ్రాకెట్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం కదండి, సెమీకాలన్ ఇచ్చేస్తాం. ఇది డిక్లరేషన్ అండి. ఎంత సైజ్ ఆఫ్ డేటా అనేది మనకు కావాలి అని చెప్పేసి ముందు మనం డిక్లేర్ చేసుకుంటాం. నెక్స్ట్ దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూసారు కదా, ఇంట్ అనేది డేటా టైప్. మనకి అరే నేమ్ వచ్చేసి ఏ, కాలమ్ సైజ్ అండ్ రో సైజ్ ఫస్ట్ ఇస్తాము 3 అండ్ కాలమ్ సైజ్ అనేది నెక్స్ట్ ఇస్తాం. నెక్స్ట్ దీనికి సంబంధించిన డయాగ్రామ్ చూడండి. ఇక్కడ చూసారు కదా, మనకి రోస్ అనేది ఇండెక్స్ 3 వరకు తీసుకుంది అండ్ కాలమ్ అనేది 4 వరకు తీసుకుంది. ఇలా ఇవి రోస్ అండ్ ఇవి కాలమ్స్ అండి. మనకి రోస్ కానీ కాలమ్స్ కానీ ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకు ఎండ్ అవుతుంది. అండ్ -1 అని చెప్పేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాం. ఇప్పుడు అంటే డిక్లేర్ చేయడం అంటే మామూలుగా మనం సైజ్ ఎంత కావాలి, మెమరీ ఎంత అయితే అవసరమో అంత డిక్లేర్ చేసుకుంటాం. మనకి సైజ్ వరకు కావాలి అని చెప్పేసి. ఇనిషియలైజేషన్ ఏంటి అంటే మనకు కావాల్సిన వాల్యూని కూడా ఇన్సర్ట్ చేసుకోవాలి కదండి, అది ఇనిషియలైజేషన్ అనమాట. ఇప్పుడు చూద్దాము అదేంటని చెప్పేసి. సింటెక్స్ ఫస్ట్ డేటా టైప్ తీసుకుంటాము, అరే నేమ్, రో సైజ్ అండ్ కాలమ్ సైజ్ ఇట్లా రాసి = పెట్టి ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో మనకి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఏమైతే ఎంటర్ చేయాలి అనుకుంటున్నామో అవి ఇక్కడ మెన్షన్ చేసి సెమీకాలన్ ఇస్తామన్నమాట. ఇది ఇనిషియలైజేషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే. అయితే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూడండి. మనం ఇంట్ డేటా టైప్ ఇస్తాం, అరే ARR అనేది అరే నేమ్ ఇచ్చాము, 3 అనేది రో సైజ్ అండ్ కాలమ్ సైజ్. ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ వాల్యూస్, ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఇలా అన్నా మెన్షన్ చేసుకోవచ్చు మనం. లేదు అనుకుంటే ఇలా కూడా మనం కర్లీ బ్రేసెస్తో ఏ కాలంకి ఎన్ని కావాలి, ఫస్ట్ మనం ఏమి ఇచ్చినా ఇలా ఇచ్చినా ఫస్ట్ అనేది రో ఫిల్ చేసేస్తుందండి. రో ఫిల్ చేసేసిన తర్వాత కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ ఇలా తీసుకున్నాం కదా 0 1 2 3 ఇలా రో వైజ్ అనేది ఫిల్ చేస్తుంది. నెక్స్ట్ కాలంకి వస్తుంది అనమాట. అలా మనకి డేటా అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ రిప్రజెంటేషన్లో చూపిస్తాను చూడండి. మీకు నేను ఇందాక చూపించాను కదా, ఇక్కడ 0 1 2 3 ఈ డేటా అనేది మనకి చూసారు కదా, రో వైజ్ అనేది ఫస్ట్ ఫిల్ అవుతుంది. 3 నెక్స్ట్ 4 5 6 7 ఇలా మనకి 11 వరకు కూడా మనకి స్టోర్ అవడం జరిగింది. అయితే మనకి డేటా అనేది ఇక్కడ ఇండెక్స్ నెంబర్ ఎంతండి, 0 1 అండ్ 2. ఇక్కడ పైన చూసుకున్నప్పటికీ 0 1 2 3 ఇది మనకి ఇండెక్స్ నెంబర్ కదండి. ఇది ARR అనే అరేకి సంబంధించిన డేటా మనం ఇక్కడ స్టోర్ చేసాం. ఇక్కడ మనకి తెలియడం కోసం ఇలా రిప్రజెంట్ చేసుకున్నాం. కానీ మనకి కంప్యూటర్ సిస్టమ్ అనేది ఎలా రిప్రజెంట్ చేసుకుంటుంది, ఎలా డేటా అనేది ఎలా స్టోర్ చేసుకుంటుందో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ అడ్రస్ అనేది 100 అనుకోండి. మనకి తీసుకున్న డేటా అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి 4 బైట్స్ అనేవి ఆక్యుపై చేసేస్తుంది. సో 100
ఫస్ట్ స్టార్టింగ్ మనకి 100 అయితే దాని మెమరీ అడ్రస్ నెక్స్ట్ దానికి వచ్చేసినప్పటికి 4 బైట్స్ కాబట్టి 4 అనేది గ్యాప్ ఉంటుందన్నమాట. 104, 108 ఇలా మనం తీసుకునే డేటాకి సంబంధించి 4 బైట్స్ 4 చేంజెస్ అనేవి జరుగుతుంటాయి. డేటా అనేది ఎప్పుడు కూడా మనకి లైన్గానే స్టోర్ అవుతుంది అనమాట. ఫస్ట్ రో డేటా ఏదైతే ఉంటుందో అది ఫిల్ అయిపోతుంది. అలా నెక్స్ట్ 0 ఇక్కడ చూసారు కదా, 0, 1, 2, 3, 4, 5 ఇలా కంటిన్యూ అయింది కదండి. ఇలా మనకి మెమరీ అనేది స్టోర్ అవుతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఎలా యాక్సెస్ చేసుకోవాలి డేటాని అనేది చూపిస్తాను చూడండి. మనం డేటా అనేది ఒక నెంబర్ కావాలి మనకి 10 మనం తీసుకున్న డేటాకి సంబంధించి 10 అనే వాల్యూ రావాలి అనుకోండి. మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎలా యాక్సెస్ చేసుకుంటాము అని అంటే ప్రింట్ఎఫ్ రాస్తాము. నెక్స్ట్ మనకి యాక్సెస్ చేసుకున్నప్పుడు ఏంటంటే అరే యొక్క నేమ్ రాస్తాం. ఫస్ట్ నేను ఏ అనే తీసుకుంటున్నాను, ఏఆర్ఆర్ అనేది రాస్తాము. నెక్స్ట్ ఏంటంటే సబ్స్క్రిప్ట్. మనకి ఫస్ట్ రో నెంబర్ ఎంతండి, 10కి సంబంధించిన రో నెంబర్ 2, ఇండెక్స్ నెంబర్ 2 కాబట్టి 2 వేస్తాము. నెక్స్ట్ కాలంకి సంబంధించిన కాలం నెంబర్ ఎంతండి, 2 అనేది మనకి తీసుకుంటాం. ఇలా మనం తీసుకున్నప్పుడు మనకి ఏ డేటా వస్తుంది, మనకి 10 డేటా కావాలి, 10 అనే నెంబర్ కావాలి కాబట్టి మనకి అరే ఆఫ్ 2 అని రాసాం కదండి. సో రో అండ్ కాలంకి సంబంధించి నెంబర్ అక్కడ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా మనం డేటా అనే దాన్ని యాక్సెస్ చేసుకుంటాం. ఇది 2 డైమెన్షనల్ అరేకి సంబంధించి సంబంధించిన డేటా అండి. ఓకే, మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.